హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ సిచ్యువేషన్ చెప్పాలంటే అసలు నాకు మాటలు వస్తలేవు, ఎందుకంటే చాలా బాధాకరమైనది. సో ఈ స్టోరీ వింటే మీకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. సో నాకైతే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే మన ఇంట్లో ఒక తల్లికి బాధ జరిగితే ఎలా ఫీల్ అవుతామో సో ఇది కూడా అలానే జరిగింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఎక్కడ జరిగిందంటే బంగ్లాదేశ్లో జరిగింది. సో బంగ్లాదేశ్లో ఆమె మన హిందూ అమ్మాయి అట. సో హిందూ అమ్మాయి అయితే అక్కడ ఉన్నదట. సో అది హిందూ అనే కోపంతో చంపారో లేకపోతే ఎట్లనో తెలియదు, కానీ కాకపోతే ఆమె ప్రెగ్నెంట్ తోడు ఉంది. సో ప్రెగ్నెంట్ తోడు ఉన్నా కూడా ఆమెను ఘోరంగా రాక్షసంగా బిహేవ్ చేసి ఆమెను ఇబ్బంది పెట్టి చంపేసిర్రు. సో అది ఎట్లా అంటే, సో ప్రెగ్నెంట్ తోడు ఉండగా కూడా లోపల ఉన్న పిండం ఉంటుంది కదా, సో ఆ పిండాన్ని కూడా తీసి సో ఆ పిండాన్ని కూడా చంపేసిరట. ఆ పిండం కూడా సో లోపల ఉన్న బేబీ ఉంటాయి కదా, ఆ బేబీని కూడా తీసేసి సో ముక్కలు ముక్కలు నరికి చంపేసిర్రు. అసలు వాళ్ళు మనుషులు లేకపోతే మృగాల? సో ఒక రకంగా చెప్పాలంటే ఒక తల్లి కడుపున పుట్టినోడు అయితే అట్లా ఏడు, ఎందుకంటే సో ఎవరైతే చంపిర్రో వాళ్ళు కూడా ఒక తల్లి కడుపు నుంచి వచ్చినోడే, వాడు కూడా అదే కడుపు నుంచి వచ్చినోడే కాబట్టి ఒక తల్లిని ప్రేమించడం అట్లా ఏడు. సో ఆ బాధ అయితే వాళ్ళకు అంత ఈజీగా పోదు, అటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది. ఆ పాపం ఊరికైనా పోదు. సో ఆమె ఎంత ఘోరంగా చంపిర్రు అంటే, సో ఆమెను రేప్ చేసిరట. రేప్ చేసి చంపేసి సో తర్వాత ఆ కడుపులో పిండాన్ని బయటకు తీసిన తర్వాత సో ఆ పిండాన్ని ముక్కలు ముక్కలు నరికిన తర్వాత ఎవరైతే అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయిని కూడా రేప్ చేసి మళ్ళీ ఆ అమ్మాయిని కూడా చంపేసిరట. సో అంత ఘోరంగా చంపిర్రు అంటే అది అసలు ఈ స్టోరీ వింటేనే నాకు అసలు హార్ట్ టచ్ అయింది. సో కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి, ఎందుకంటే ఒక అమ్మాయి ప్లస్ మళ్ళీ ఆమె కడుపుతో ఉండగా కూడా సో అంత ఘోరంగా చంపిర్రు అంటే సో అది బాధ, ఆమె ఎంత బాధ భరించిందో అది మాటలోనే చెప్పలేం. సో ఇటువంటి ఏం చేయాలంటే వీలైనంత తొందరగా చంపేయాలి. సో ఆమె ఎంత బాధ భరించిందో అటువంటి బాధ వీనికి కూడా రావాలి. సో ఆమె భరించిన బాధ వీనికి కూడా తెలియాలి. సో అది నాకు ఘోరంగా మాటలు అసలు చెప్పాలంటే, ఎందుకంటే ఆమె ఎంత బాధ భరించిందో ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోండి. ఆమెను అంత ఘోరంగా చంపేసిర్రు, లోపల ఉన్న పిండాన్ని కూడా ముక్కలు ముక్కలు నరికేసిరట. సో అమిత్ షా సార్ కూడా మనకి ఎప్పుడో చెప్పిండు, అంటే మన హిందువులు బంగ్లాదేశ్లో ఉండకండి, సో మన ఇండియాకు వచ్చేసేయండి అని చెప్పేసి అమిత్ షా సార్ కూడా ఎప్పుడో చెప్పిండు. సో కాబట్టి మన హిందువులు కూడా అక్కడ ఉండకండి. సో కుట్రతో కూడా కోపంతో కూడా అట్లా చేస్తారు. కానీ ఒకటేంటంటే ఆమె ఆడపిల్లని చూడకుండా కూడా ప్లస్ మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీతో ఉన్నా కూడా అంత ఘోరంగా అసలు ఎట్లా చేయబోతుందో కూడా అర్థమవుతలేదు. సో కానీ అటువంటి బాధ, అటువంటి సిచ్యువేషన్ వానికి కూడా రావాలి, అటువంటి బాధ వాళ్ళు కూడా అనుభవించాలి. సో ఎందుకంటే ఈ స్టోరీ ఎట్లా అనిపిస్తుందో ఒకసారి మీ కింద కామెంట్ ద్వారా తెలపండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్ల హత్యలు చాలా జరుగుతున్నాయి. సో ఎందుకంటే ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం, చంపడం కరెక్ట్ కాదు. అందులో ఆమె కడుపుతోడు ఉన్నదంటే సో అనికి అసలు వాళ్ళ తల్లిని కూడా వాడు గౌరవించాడు కావచ్చు, అందుకే అట్లా చేసిండు. కానీ అటువంటి బాధ పాపం అయితే వాడిని కూరికే పోదు. సో ఇదైతే బంగ్లాదేశ్లో జరిగింది. సో ఒక అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టి మరి చంపిర్రు. సో ఇటువంటి ఎన్ని చూడాల్సి అర్థం కాదు, కానీ కాకపోతే చాలా బాధ అనిపిస్తుంది. సో అండ్ అలాగే ఎవరైతే ఈ అమ్మాయి ఉంటుందో ఈమె చనిపోయింది కాబట్టి ఆమె పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి నా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అమ్మాయి చనిపోయిన వ్యక్తి ఉంటుంది కదా, ఈమె ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మీరు కూడా కోరుకోండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కింద కామెంట్ ద్వారా తెలపండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్, జై హింద్.